6 నెలల్లో టిడ్కో సమస్యలను పరిష్కరిస్తాం. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. వరద బాధితులకు సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పెద్దాపురం నియోజకవర్గంలోని టిడ్కో గృహ లబ్ధిదారుల ఇబ్బందులను సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పిఠాపురం రహదారిలోని టిడ్కో గృహాల వరద బాధితులకు సామర్లకోట మండలం హుస్సేన్పురం గ్రామస్తులు అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం పంపిణీ చేశారు. బాధితులకు ప్రజలకు అండగా ఉండేది ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. టౌన్ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, నేతలు బడుగు శ్రీకాంత్, బల్సు శ్రీనివాస్, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్పురం గ్రామస్తులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. చేస్తే చంద్రబాబు నాయుడు చేయలేదు, ఎవరు చేయలేదు. జగన్ పోటీ చేయడు, అమెరికా పోయాడు. నేను ఎమ్మెల్యేకి వచ్చి నీకు పని చేస్తాను. ఇప్పుడేమో మూడు కూర్చున్నాడు, ఇద్దరు ముగ్గురు ఓడిపోయి మూడు కూర్చుని మన మున్సిపాలిటీలో చైర్మన్ గా ఉండి ఇక్కడెక్కడ పని పాడు చేసి పని చేయను కూడా చేసినాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చినాయి, అలాగే మన జిల్లాలో కూడా వరదలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరదలన్నీ కూడా సక్రమంగా చంద్రబాబు నాయుడు ఎదుర్కొని సమస్యలన్నీ కూడా పరిష్కరించాడు ఆయన. ఇప్పుడేమో మరి ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మరి ఈ వరదలను కూడా మళ్ళీ ఎదుర్కొన్నామని ముందుకొచ్చి ఆయన కూడా వచ్చి పర్యటన ఈవేళ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆదేశాలు ఇచ్చాడు. ఇక్కడంతా కూడా లాగిందంతా కూడా దాని తగ్గట్టుగా మునిగిన వాళ్ళందరికీ కూడా బియ్యం ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చినాయి, ఇది కూడా వచ్చింది. ఇవి ఇలాంటివన్నీ లెక్క చేయం, ఎందుకంటే వీళ్ళ మనస్తత్వాలన్నీ మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసి పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మేము ఉన్నాం. అంచేత ఖచ్చితంగా ఈ హౌసింగ్ సంబంధించిన సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కారం చేస్తాం. చంద్రబాబు నాయకత్వం.